మాట్లాడుకుంటే గనుక పూణేలో గణేష్ శోభయాత్ర కనువిందు చేస్తోంది. అనేక రూపాల్లో ఏకదంతుడు నిమజ్జనోత్సవం సాగుతోంది. భక్తజనుల కోలాహలం నడుమ లంబోదరుడు తరలి వెళ్తున్నాడు. మరిన్ని వివరాలు అక్కడి నుండి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. పూణేలో గణేష్ నిమజ్జనం మొదలైంది. ప్రత్యేకంగా గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నటువంటి ప్రతి వాడ కూడా మొత్తం డోలు బృందాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 2 నెలల నుంచి డోల్ ప్రాక్టీస్ చేస్తూ ఒక వినూత్న విన్యాసాలను తమ బ్యాండ్ల ద్వారా చూపిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి హడావిడి అంతా ఇంత కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా పూణేలో కనిపిస్తున్నటువంటి దృశ్యం ఇది. ప్రధానంగా 2 నెలల నుంచి ఒక స్పెషల్ ప్రాక్టీస్ తో ఆ పెద్దగా ఉన్నటువంటి ఆ డోలను వాయిస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక వినూత్నంగా కనిపించేటటువంటి వస్త్రధారణ వేసుకుని ప్రతి గణేష్ ముందు ఈ బృందాలు ఉంటాయి. మొత్తం పూణేలో ఇటువంటి బృందాలు 300 వరకు ఉన్నాయి. ప్రత్యేకంగా ఏదైతే నగరంలో ఉన్నటువంటి యువతనే కాదు, అటు దేశంలో ఇతర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడికి గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు వస్తుంటారు. ఏదైతే గణేష్ ఉత్సవ ఊరేగింపులో ప్రధాన భూమిక పోషించేదే ఈ డోల్ చప్పుడు. ఈ డోల్ చప్పుడు వింటే ఎవరైనా సరే, చిన్న పిల్లల నుంచి ముసలుల వరకు కూడా ఎవరైనా సరే స్టెప్ వేయాల్సిందే అన్నంతగా కనిపిస్తుంది. వాళ్ళ హడావిడి అంతా ఇంత కాదు, మొత్తం చూడొచ్చు. ఎక్కడ చూసినా సరే ఆ డోల్ చప్పుళ్ళు వాళ్ళ ప్రత్యేకంగా దానికోసం ఇస్తున్నటువంటి రిథం ఇది చూసేందుకే చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. నగరం అంతా ఏకమైందా అనే విధంగా చూడొచ్చు మనం. అటు వాళ్ళ వాయిద్యాలు చూసేందుకు ఎంతమంది ఇక్కడికి వచ్చి దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారో, చూస్తూ ఆస్వాదిస్తున్నారో. వాళ్ళు కొడుతున్నటువంటి చప్పుళ్ళు, వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం నిమజ్జన కార్యక్రమం మొత్తం కూడా పూణేలో గొప్పగా జరగడానికి ఆ గొప్ప ధనంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే. ఈ డోలు చప్పుళ్ళు, కాషా చప్పుళ్ళ మధ్య వినాయకుడు ఏదైతే 11 రోజులు తాను పూజలు అందుకొని నిమజ్జనానికి వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఆయన ప్రత్యేకంగా ఈ డప్పు చప్పుళ్ళ మధ్య ఆయన నిమజ్జనానికి వెళ్తున్నారు. గంగవడికి బయలుదేరుతున్నటువంటి వినాయకునికి సెండప్ చెప్పేందుకు యువత అంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది. వాళ్ళంతో విధంగా వేస్తున్నటువంటి డప్పులకు నృత్యాలు వేస్తూ డ్యాన్సులు చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా. ఈ రోజు ఆదివారం కావడంతో అన్ని ప్రభుత్వ ప్రైవేటు అన్ని సంస్థలు కూడా బంద్ ఉన్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వస్తున్నారు. పూణేలో జరుగుతున్నటువంటి ఈ నిమజ్జనం కోసం అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడమే కాదు, వాళ్ళు సైతం నిమజ్జనంలో పాలు పంచుకుంటున్నారు. సాయంత్రం వరకు జరిగేటటువంటి ఈ గణేష్ ఉత్సవ ర్యాలీ గొప్పగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇది చూడాల్సిందే. దేశంలో ఎక్కడున్నా సరే నిజంగా ఒకసారి పూణేలో జరుగుతున్నటువంటి నిమజ్జన ఏర్పాట్లను ఇక్కడికి వచ్చి చూడాల్సిందే అన్నట్టుగా గణేష్ నిమజ్జనం జరుగుతుంది. పక్కా ప్రణాళికతో నగర కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేకంగా ఒక ప్లాన్తో కొన్ని రోజులుగా వేసినటువంటి ప్రణాళికతోనే దీన్ని సిద్ధం చేశాం. ఈ యువత కూడా ఒక ప్రత్యేకంగా ట్రైన్ అయి వచ్చారు. ఆ తర్వాతే వీళ్ళు ఈరోజు ఇంత ఉత్సాహంగా డోల్ వాయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఉత్సాహం నడుమ గణేషునికి వీడ్కోలు పలికేందుకు ప్రతి ఒక్కరి అడుగు అటు గణేష్ నిమజ్జనంలోకి వెళ్తుంది. కెమెరా పర్సన్ మనోహర్తో రాజు, ఎన్టీవీ. రాజు, థ్యాంక్ యూ.